వెల్కమ్ టు ET20 అప్డేట్ చూద్దాం. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సీనియర్ నటి విజయశాంతి కూడా సాలిడ్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గానే వచ్చిన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ సినిమా నుంచి మేకర్స్ మరో సాలిడ్ అప్డేట్ ను అందించారు. కళ్యాణ్ రామ్ పై మరో పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసి ఈ సినిమా తాలూకా ప్రీ టీజర్ ను ఎల్లుండి రిలీజ్ చేస్తున్నట్టుగా డేట్ ని అనౌన్స్ చేశారు. ప్రముఖ హాలీవుడ్ సంస్థ డిస్నీ రూపొందించిన చిత్రం ముఫాసా ది లయన్ కింగ్ ఇంగ్లీష్ తో పాటు పలు భారతీయ భాషల్లోనూ ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయింది. సినిమాలో కీలకమైన ముఫాసా పాత్రకు తెలుగులో అగ్ర హీరో మహేష్ బాబు, హిందీలో షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. తాజాగా ఈ మూవీ OTT రిలీజ్ కు రెడీ అయింది. జియో హాట్స్టార్ వేదికగా ఈ నెల 26 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉందనుందని తాజాగా OTT సంస్థ ప్రకటించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు SS రాజమౌళి తెరకెక్కించిన మల్టీ స్టారర్ చిత్రం RRR సరిగ్గా ఇదే రోజు మార్చి 12న ఈ మూవీలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆ ఎపిక్ అండ్ ప్రైడ్ మూమెంట్ ని చిత్ర యూనిట్ తాజాగా గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మెగాస్టార్ చిరంజీవి తనను ఆట పట్టించారని ఓ స్పెషల్ మూమెంట్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. నేచురల్ స్టార్ నాని, నాగ చైతన్య, శోభిత పెళ్లిలో తనకు ఎదురుపడిన నానిని చిరు వెల్కమ్ ప్రొడ్యూసర్ గారు అని పిలిచారు. ఈ ఫోటో నాని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది. బాలీవుడ్ నటుడు సన్నీ దేఓల్ ప్రధాన పాత్రలో తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న చిత్రం జాట్. మైత్రి మూవీస్ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ తాజాగా స్టార్ట్ చేసింది. ప్రముఖ సింగింగ్ షో ఇండియన్ ఐడల్ లో హోలీ రోజున జరిగే ప్రత్యేక ఎపిసోడ్ కోసం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలిపింది. శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం మనమే. ఈ మూవీని శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించారు. ఈ మూవీలో రాహుల్ రవీంద్రన్, రామకృష్ణ, వెన్నెల కిషోర్, ఆయిషా ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ మూవీ ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ తాజాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు సమావేశం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ నెలలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని దిల్ రాజు తెలిపారు. కిరణ్ అబ్బవరం హీరోగా దర్శకుడు విశ్వక్ కరుణ్ తెరకెక్కించిన చిత్రం దిల్రుబా. రుక్సర్ థిల్లాన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఎల్లుండి ఈ మూవీ రిలీజ్ కానుంది. 90s లో స్టార్ హీరోల సరసన నటించిన రంభ మరోసారి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశముద్రు, యమతొంగలో రంభ చేసిన స్పెషల్ సాంగ్స్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్నాయి. SSMB 29 షూటింగ్ లో నటి ప్రియాంక చోప్రా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఓ స్టైలిష్ ఫోటోను ఆమె షేర్ చేశారు. దీంతో ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఆ ఫోటో క్షణాల్లోనే వైరల్ గా మారింది. SSMB 29 హ్యాష్ ట్యాగ్ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ప్రముఖ నటుడు మమ్మూటి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ సినిమా విడుదలై సుమారు 2 ఏళ్లు అవుతోంది. తాజాగా ఈ మూవీ OTT రిలీజ్ కు రెడీ అయింది. ఎల్లుండి సోనీ లైవ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. మలయాళ హీరో మోహన్ లాల్ 4.5 దశాబ్దాలుగా అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. తనకింత గుర్తింపు రావడానికి కారణం మలయాళ పరిశ్రమ అని, అందుకే దీన్ని వీడి మరో పరిశ్రమపై దృష్టి పెట్టలేదని మోహన్ లాల్ తెలిపారు. మలయాళ ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారన్నారు. టాలీవుడ్ లో కమెడియన్ ధనరాజ్ నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం రామం రాఘవం. ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని, ధనరాజ్ తండ్రి కొడుకులుగా నటించగా పూర్తి ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ ఫిబ్రవరి 21న రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని ఎల్లుండి నుంచి సన్ నెక్స్ట్, ETV విన్లలో స్ట్రీమింగ్ కానుంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ కోసం మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అనిరుద్ధ్ తో ఫస్ట్ సింగిల్ పాడించే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఈ న్యూస్ అజిత్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. తమిళ హీరో విజయ్ ఆంటోనీ 25వ సినిమాకి భద్రకాళిగా పేరు మార్చారు. ముందుగా అనుకున్న పరాశక్తి పేరుతో శివకార్తికేయన్ మూవీ ఉండటంతో టైటిల్ మార్చారు మేకర్స్. ఈ మూవీ టీజర్ ఇవాళ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. కుంచకో బొబన్, ప్రియమణి, జగదీష్, విశాఖ్ నాయర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం
ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అదే పేరుతో మార్చి 7న తెలుగులో విడుదల చేయాలనుకున్నారు. అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన ఈ మూవీ ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు అనిల్ శర్మ రూపొందించిన చిత్రం వనవాస్. నానా పటేకర్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రలో నటించారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందించిన ఇది డిసెంబర్ 20న రిలీజ్ అయింది. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. G5 వేదికగా ఎల్లుండి నుంచి స్ట్రీమింగ్ కానుంది. సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు AR మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సికందర్. ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం నుంచి హోలీ కానుకగా భంబం బోలే అంటూ సాగే పాటను చిత్ర బృందం రిలీజ్ చేయగా ఆకట్టుకుంది. విక్కీ కౌశల్ హీరోగా బాలీవుడ్ లో లేటెస్ట్ గా వచ్చిన చిత్రం ఛావా. ఇటీవల ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగులో రిలీజ్ అయి 5 రోజుల్లోనే ఈ మూవీ 11 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు.